సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో 4వ రోజు చేపట్టిన దళిత బంధులో దళిత బంధు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బొల్లారం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా దళితులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 519 మంది దళితులు ఉంటే కేవలం 75 మందికి మాత్రమే దళిత బంధు ఇస్తున్నారని, మిగతా వాళ్ళకి కూడా అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టే దళిత బంధులో దళిత బంధువు పేరు చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితులకు ఇవ్వడం చాలా సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దళితుల వైపు దళితుల కోసం పోరాటం చేస్తుందని, దళితులుగా ఉన్న వారందరికీ ప్రతి ఒక్కరికి దళిత బంధు వచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతోందని చెప్పారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని దళితులకు న్యాయం చేయాలని తెలిపారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామన్నారు. మేము దళితుల కోసం పోరాటం చేస్తే పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, దళిత మహిళలు పాల్గొన్నారు. మా ఇంటి ఎట్లున్నాయి, మేము ఎట్లున్నాము, మా బస్సులు ఎట్లున్నాయి, ఉన్నోళ్ళకేమో ఇస్తున్నారు, లేనోళ్ళకి అసలు ఇస్తలేదు. ఓట్లు వచ్చిన అందరూ తానే పెట్టుకుంటారు. ఓట్లు మా ఇల్లు, మా జాగాలు అన్ని ఇంకా ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. కేసీఆర్ డౌన్ డౌన్, 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 కేసీఆర్ డౌన్ డౌన్. దళిత బంధు అందరికీ కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్
రావాలి రావాలి ఆకర్షణ వరకు గురించి ప్రతి ఒక్క దళితులకి కుటుంబానికి గుర్తించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఏ దళిత కుటుంబం కూడా అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంటుంది, మీకు అండగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో ఎలక్షన్స్ 3-4 మాసాలు వస్తూ ఉన్నాయి. మరి ఆ రోజు ఈ నాయకులు ఎవరైతే రేపు పొద్దుగాల ప్రచారానికి వస్తారో ప్రతి ఒక్క ఊర్లో కూడా పొలిమేర కాడ దళితులందరూ కూడా రాని వాళ్ళందరూ కూడా కూర్చొని 10 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా నాయకులు లోపలికి వచ్చి క్యాన్వాసింగ్ చేసే ప్రసక్తే లేదని చెప్పి మీరు ఆడ కూర్చొని నిలదీయాలి, మీరు అడగాలి. మాకు 10 లక్షలు ఇచ్చిన తర్వాతనే ఊర్లకి రావాలి, లేకపోతే రాకూడదు అని చెప్పి అడగాలి. ఏ మాదిరిగా ఏ లెక్కల మీకు వాళ్ళకి ఇచ్చారు మాకు ఇయ్యలేదని చెప్పి అడగాలి. నిజంగా దళిత వాడాలల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నదో లేదో తిని వాళ్ళు ఉంటుంటే ఈరోజు ఈ ప్రభుత్వం అగ్గి రాయేసి ఈరోజు వాళ్ళ మధ్యలో పంచాయతీలు పెట్టి ఈరోజు వాళ్ళు కనీసం ముఖాలు చూసుకునే పరిస్థితి లేదు. బస్తీలలో కనీసం కంటి నిండా పండుకునే పరిస్థితి లేదు, ఒక్కటి తినే పరిస్థితి లేదు వాళ్ళకి. ఈరోజు మంచుకున్నటువంటి దళిత వాడాలు మంచుకున్నటువంటి బస్తీలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఆడ మొత్తం కూడా పంచాయతీలు పెట్టినటువంటి పరిస్థితి మీదా కాదా ఒకసారి ఆలోచించి. మొత్తానికి ముమ్మాటికి ఈ ప్రభుత్వమే ఈరోజు ఆ బస్తీలల్లో దళిత వాడల పంచాయతీ పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీతో చెప్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మేలుకొని నిజంగా గుర్తించినటువంటి కుటుంబాలను అందరినీ కూడా మీరు దళిత బంధు ఇస్తేనే బాగుంటుంది. లేకపోతే ఇప్పటివరకు 4 రోజుల సంది గుమ్మడిదల కావచ్చు, జిన్నారం కావచ్చు, అమీన్పూర్ కావచ్చు, ఈరోజు బొల్లారం కావచ్చు, రేపు పొడంచేరు కావచ్చు, తర్వాత తెల్లాపూర్ కావచ్చు, తర్వాత అమీన్పూర్ మున్సిపాలిటీ కావచ్చు, మరి ప్రతి రామచంద్రపురం కావచ్చు, ప్రతి దగ్గర ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రేపు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా మారకపోతే, మీరు ఇంకా దిగి రాకపోతే, దళితుల పక్షాన ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని గ్రామాలలో, అన్ని కౌన్సిలర్ వార్డులలో, అన్ని డివిజన్లలో కూడా మరి ఈ నిరసనలు కొనసాగుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ మరి దళితులకు న్యాయం చేయాలి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, దళిత కుటుంబాలకి, వచ్చినటువంటి దళిత కుటుంబాలకి, బొల్లారం ప్రజలకు అందరూ కూడా మరొకసారి చేతులు జోడించి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.